రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని రాజీవ్ చౌక్ వద్ద గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 205 జీవోను విడుదల చేసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ కనిమేని చక్రధర్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని అన్నారు. దేశంలోని ప్రజలే కాకుండా వలస వెళ్లిన కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ చెల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కలకొండ కిషన్ రావు, ఆగుళ్ల రాజేశం, చిట్నేని అంజన్ రావు, ఓరగంటి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. గత 3 తరాలుగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి మధ్య ప్రాచ్యత దేశాలకు వలసలు జరుగుతూ ఉన్నాయి. ఈ వలస వల్ల మన రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చెప్పి గతంలో కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. వలస అనేది అభివృద్ధి మార్గం నడవాలి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగద్దని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి 205 జీవో తీసుకొచ్చి గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఏప్రిల్ నెల 16వ తారీఖు నాడు తాజ్ దక్కన్ లో సమావేశం ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మిక సంఘాలతో సెప్టెంబర్ 17 తారీఖు నాడు గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 16 తారీఖు ఒకరోజు ముందే దీన్ని అమలు చేసి గల్ఫ్ లో నివసిస్తున్న 15 లక్షల మంది కార్మికులకు ఇలా సాయం చేసిన వారు మన రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో గల్ఫ్ కార్మికులు అణిచివేతకు గురైరు. గల్ఫ్ కార్మికుల్ని అవమానించడం జరిగింది. గల్ఫ్ కార్మికుల మీద కేసులు పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి గారు వచ్చాక గల్ఫ్ కార్మికులపై ప్రేమ చూపిస్తూ గల్ఫ్ కార్మికులు ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో గల్ఫ్ లో అనుకోకుండా చనిపోయిన కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు ఇస్తాను హామీ ఏదైతే ఇచ్చిందో దాన్ని నెరవేర్చడం జరిగింది. అదే విధంగా రెసిడెన్సీ హాస్టల్లో మన గల్ఫ్ కార్మిక పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించారు. అదే విధంగా కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఇలా 15 లక్షల గల్ఫ్ కార్మికుల కుటుంబాలకే కాకుండా గల్ఫ్ లో నివసిస్తున్న కార్మికులకు ఇలా పెద్ద ఎత్తున లాభం జరిగే అవకాశం ఉంది. మనం ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన ఉంటది. ఏదైతే మాట ఇచ్చిందో మాటను నిలబెట్టుకుంది. ఇలా పార్టీ చాలా రోజుల నుంచి ఉద్యమ ఫలితంగా గల్ఫ్ జేఏసీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారు గాని, ఆది సీనన్న గారు గాని, మహేందర్ అన్న గారు గాని, ఇంకా చాలా మంది పెద్ద నాయకులంతా కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి ఈ బోర్డును ఏదైతే ఏర్పాటు చేయడం చాలా ఇలా సంతోషకరమైన విషయం. మా గల్ఫ్ కార్మికులందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇలా అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నారు. అందరం కూడా ఇలా సంతోషంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి మాకు జీవో 205 ఇచ్చినందుకు మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై గల్ఫ్. ప్రభుత్వం మరి ఎన్నో మాటలు చెప్పి గల్ఫ్ బాధితులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్ లో ఇక్కడ తెలంగాణలో సరిగ్గా బతకలేక మరి గల్ఫ్కు పోయి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎవరైతే బతుకుతున్నారో వారి బతుకుల గురించి మేము న్యాయం చేస్తామని ప్రగాలు పలికిన టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏమీ చేయలేదు. ఎలక్షన్లప్పుడు చెప్పడం, ఎలక్షన్లు ముగియగానే మర్చిపోవడం తప్పితే గల్ఫ్ కార్మికుల గురించి కానీ గల్ఫ్ లో నివసించి కష్టాలు పడుతున్న వాళ్ళ గురించి కానీ ఎన్నడూ ఆలోచన చేయలే. ఎలక్షన్ రాగానే వాళ్ళ టీఆర్ఎస్ లో ఉన్న కొంతమందిని పెట్టుకొని మొత్తం గల్ఫ్ కార్మికులకు ఏదో చేస్తున్నట్టు టీవీలలో పేపర్లలో ప్రకటనలు ఇస్తూ మరి వాళ్ళకి ఏం చేసింది మనం చూడలే. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత మరి మొదటి నెలలోనే మరి ఈ గల్ఫ్ ఎవరైతే గల్ఫ్ లో ఉండి అక్కడ ఏవైతే అనుభవాలు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి మీరు హోటల్లో కలిసి ప్రత్యేకంగా నివేదించడం జరిగింది. వారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని విషయాలు తెలుసు. ఈ విషయంలో కేకే మహేందర్ రెడ్డి గారు గతంలో మరి గల్ఫ్ కార్మికుల గురించి వాడు మాట్లాడి గల్ఫ్కి వెళ్ళి కూడా, దుబాయ్కి వెళ్ళి కూడా వారు అక్కడ వారి స్థితిగతులను చూడడం జరిగింది. వారి దగ్గర ఉండి చూసారు కాబట్టి ఈరోజు గల్ఫ్ కార్మికుల గురించి సీఎం రేవంత్ రెడ్డి
కేసులు పెట్టినప్పుడు ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక జీవో ఏర్పాటు చేసి ఈరోజు గల్ఫ్ కార్మికుల గురించి ఒక ప్రణాళిక, వాళ్ళ జీవన విధానంలో ఒక ప్రణాళిక, ఒక మనోధైర్యాన్ని నింపి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ అండగా నిస్తుందని నిరూపించింది. ముఖ్యంగా మన ముస్తాబాలో జనగామ సీన్ అయితే మనం ఎంతో మందికి ఈ ప్రాంతంలో అక్కడ కష్టాలుంటే వాళ్ళు చేస్తున్న పని మొదలుకొని ఎంతో మంది చనిపోయిన వాళ్లకు, తిండికి లేని వాళ్లకు సాయం చేసింది మేము పేపర్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎన్నోసార్లు చూసినాం.